నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మేడం, ఎందుకంటే అక్కకు ఇన్సేపు చాలా మాట్లాడింది. జనరల్ ఏంటంటే అలా పార్టీ జెండా పురుడు పోసుకున్నటువంటి మెదక్ జిల్లాల భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది. వాళ్ళ అధినాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గజ్వేల్ మున్సిపాలిటీ మీద బీజేపీ జెండా ఎగరబోతుంది. గజ్వేల్ మున్సిపాలిటీ మీద దుబ్బాకల మీ విజయాన్ని మొట్టమొదటిసారి అడ్డుకున్నటువంటి మా రఘునందన్ రావు నిలబడ్డ దుబ్బాకల కూడా బీజేపీ గెలవబోతుంది. మెదక్ జిల్లాలో మీ పార్టీ అంత నమ్మకం ఏంటి? చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. రేపు 10:30 తర్వాత మీరు చూడండి, ప్రజలు ఓట్ల వర్షం కురిపించండి మేడం. గజ్వేల్లో రేపు మళ్ళీ సిద్దిపేట మీకే ఓటేసామని చెప్పారా మహేష్ గారు? బీజేపీకే ఓటేసామని వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి చెప్పారా మహేష్ గారు? మేడం బహిరంగంగా వచ్చి మేడం వాళ్ళ ఓట్లు వేయడానికంటే ముందే బాజాప్తా చెప్తున్నాం, బీజేపీకి ఓట్లు వేస్తున్నాం అని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఇట్లుండదు, ఈ రాష్ట్రంలో చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసిన మోసాలు తెలంగాణ అంటే తిరుగుబాటు మేడం, మామూలు తిరుగుబాటు ఉండదు. రేపు చూడండి, మీరు చెప్తున్నా మేడం చెప్పింది కదా, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాపాడుకునే దాంట్లో ఉండమని చెప్పేసి. వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాపాడుకునే దాంట్లో లేరు. అక్కడక్కడ అడుగుతారు మా పార్టీ కార్యకర్తల చుట్టూ, అయ్యా రండి అంటే బాజాప్తా మేము ఎక్కడికి పోయేది మేము బీజేపీలో ఉంటామని చెప్తారు. మా కార్యకర్తలు అడుక్కుంటారు 1-2 సీట్లు తక్కువ పడితే మద్దతు ఇవ్వని చెప్పేసి. రేపు చెప్తున్నాం కదా మేడం, గజ్వేల్ మున్సిపాలిటీ మీద బీజేపీ జెండా ఎగరబోతుంది. దుబ్బాక మున్సిపాలిటీ మీద బీజేపీ జెండా ఎగరబోతుంది. వాళ్ళ పార్టీ ఎక్కడైతే పుట్టిందో, వాళ్ళ జెండా ఎక్కడైతే పుట్టు పోసుకుందో అక్కడ కూడా బీజేపీ ఎగరబోతుంది. కాబట్టి ఏం మోమాటం లేదు, అక్కడిక్కడ తేడా ఏం లేదు. అన్ని చోట్ల బీజేపీ విజయ దుందుబి మోగించబోతుంది మేడం. ఎందుకంటే ఈ రేపు తెలంగాణకు మంచి రోజులు వచ్చినాయి, నయా తెలంగాణ షురూ కాబోతుంది. చెప్తున్నాం కదా మేడం, వేలాది మంది పబ్లిక్ ఓటేసిన తర్వాత మేము బీజేపీకి వేసినామని బాజాప్తా చెప్తారు. వీళ్ళు డబ్బులు పెట్టిరు, 100 కోట్ల రూపాయలు కుమ్మరించినప్పటికీ కూడా బీజేపీకి బ్రహ్మరథం కట్టిరు ప్రజలు అనేది వాస్తవం. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది, నరేంద్ర మోదీ గారు సర్కారు కేంద్రం నుంచి డబ్బులు పంపిస్తున్నాయి, ఈడ రాష్ట్రం నడుస్తుంది. ఈడ అంతకుముందు కేసీఆర్ దోసుకున్నటువంటి విధానాలు, ఆయన చేసిన ఆ పెండింగ్ బిల్లులు, కమిషన్ కరప్షన్ క్రైమ్ కు అడ్డగా మారినటువంటి కాంగ్రెస్ ను కూడా కాంగ్రెస్ కూడా జవాబు చెప్పాలనుకుంటారు. కాబట్టి ప్రజలు బీజేపీకి ఈరోజు ఓట్లు కడుతున్నారు. ఈ రోజు మీకు తెలుసు మేడం, అన్ని హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని రిసార్ట్లను మహేష్ కుమార్ గౌడ్ బుక్ చేసుకుంటారు. ఎందుకంటే క్యాంపు రాజకీయాలు తెరలేపుతారు. ఇంకోవైపు వీళ్ళు కాపాడుకోవడం కోసం కాదు, అవతలను కొనడం కోసం. మేడం టిఆర్ఎస్ కు జీవన్ మరణ పోరాటం, కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి ఆయన మంత్రులతో పోరాటం. అరే ఇదిగా సింబల్తో వచ్చిన ఎలక్షన్స్ లా ఒకవేళ గెలవకపోతే ఆ ముఖ్యమంత్రి పదవి ఎవరు గుంజుకుంటారో తెలియని పరిస్థితి ఆయనకు. సో కాబట్టి వీళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు అయినా మంచిదే, ఈసారి మేము మున్సిపాలిటీ గెలవాలని చూస్తారు. ఈరోజు కార్పొరేషన్ల మీద కరీంనగర్ కార్పొరేషన్ కావచ్చు, నిజామాబాద్ కార్పొరేషన్ కావచ్చు, మేమంటారు కమ్యూనిస్టులకు కోట అని చెప్పినటువంటి నల్గొండ మీద కావచ్చు, తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు చెప్తున్నారు కదా బీజేపీ గెలవబోతుంది. రేపు మంచిర్యాల లాంటి ప్లేస్ లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది మేడం. ఇది మా జెండా కాదు, తెలంగాణ ప్రజల యొక్క తిరుగుబాటు బావుట ఈ ప్రభుత్వం పైన. ఇప్పుడు కాంగ్రెస్ లో మహేష్ కుమార్ గౌడ్ క్యాంప్ రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. మరి మీ దగ్గర కూడా మహేశ్వర్ రెడ్డి ఆయన 42 మందితో సమావేశం అయ్యారు కదా, మరి మీరు ఎటువంటి క్యాంప్ రాజకీయాలకు పాల్పడట్లేదా? మా పార్టీలో ఇప్పటి నుంచి కాదు, గత 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి పనిచేసినట్టు మొదటి నుంచి పనిచేసినట్టు కార్యకర్తలు మేడం. వాళ్ళని ఎవరు కొన్నా, మా ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్ గెలిచినా పార్టీ నుంచి బయటికి పోలేదు. మీకు తెలుసు కదా మేడం, ఇంతమంది ఇప్పుడు కాంగ్రెస్ లో గెలిచినట్టు 10 మంది ఎమ్మెల్యేలు వేరు, టీఆర్ఎస్ లో గెలిచినట్టు 10 మంది ఎమ్మెల్యేలు వేరు. మరి బీజేపీలో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల ఒక్క ఎమ్మెల్యే పోయి టీఆర్ఎస్ లో కానీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారా చెప్పండి మీరు? మా దాంట్లో ఒక్కరు గెలిచినా 2 గెలిచినా అట్లే నిలబడతారు. రేపు మున్సిపాలిటీలో కూడా అంత ప్రజలకు కూడా అదే నమ్మకం, బీజేపీలో ఒక్కరు గెలిచినా మంచిదే, వాళ్ళు మా కోసం కొట్లాడితే ఈ మున్సిపాలిటీలో అన్ని సమస్యల మీద మాట్లాడగలుగుతారు అనేది వాళ్ళ నమ్మకం. ఈరోజు 43 మంది గెలిచినటువంటి 41 మంది జిహెచ్ఎంసీలో కూడా బీజేపీ సంబంధించిన ఒక్క కార్పొరేటర్ పోయి వేరే పార్టీలు చేయని కాలేదు. ఎందుకు కాలేదు? ఎన్ని ప్రలోభాలు మీకు. నేనేమంటున్నా మేడం, ₹1 ఇవ్వకున్నా, ఎమ్మెల్యే ఫండ్స్ ఇవ్వకున్నా, ఎమ్మెల్యేలు ఇబ్బందులకు గురి చేస్తున్నా, మా ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు, ప్రశ్నించే గొంతుగా ప్రతిపక్ష పార్టీ బాధ్యత తీసుకొని మేము పనిచేస్తా ఉన్నాం. మిగతా పార్టీ ఏదైతే ఉందో టీఆర్ఎస్ ఉందో వాళ్ళు మాకంటే ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిచింది కదా, వాళ్ళు ఎక్కడ ప్రతిపక్ష పార్టీగా పోషించారు మేడం? ఏ ప్రజా సమస్యల పైన మాట్లాడు? వాళ్ళ కుటుంబ కలహాలతోనే వాళ్ళ పదవుల కోసం అధికారం కోసం మాత్రం కొట్టుకుంటారు తప్ప మాకు 1 సీట్ ఇచ్చినా 2 సీట్ల ఇచ్చినా మేము ప్రజల కోసం పనిచేస్తాం. అందుకే అదే ధైర్యం, అదే నమ్మకం ఈ ప్రజలకు. కాబట్టి మా ప్రయాణం ప్రజలతోనే, ఇదే మా ప్రమాణం అని చెప్పేసి మా కార్యకర్తలు చెప్పారు. కాబట్టి ప్రజలు దీన్ని విశ్వసించారు. భారీగా ఓట్ షేర్ పెరగబోతుంది, భారీగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు సీట్లు రాబోతా ఉన్నాయి.
అయితే మహేష్ గారు, మరి కిషన్ రెడ్డి గారు కూడా ఒక మాట మాట్లాడారు కదా, రాష్ట్రం అంతా అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతోంది, అసలు ఒక సేవాభావంతో మేము ఓటింగ్లో మేము పాల్గొంటామని చెప్పేసి వస్తే వాళ్ళకి ఆ పరిస్థితి కూడా, ఆ సేవాభావం కూడా లేదు. మహాదేవప్ప ఆత్మహత్య కూడా కాంగ్రెస్ హత్యగానే అక్కడ పేర్కొంటున్నారు కదా, బీజేపీ భావిస్తోంది కదా. అండ్ మీరు బీజేపీ కార్యకర్తల్ని, నేతల్ని కూడా కాంగ్రెస్ చాలా వేధించింది కార్యకర్తల్ని అని మాట్లాడుతున్నారు కదా. మరి ఇంత వేధించినప్పుడు, పోలింగ్ దగ్గర అంత అలజడి సృష్టించినప్పుడు, దాడులు చేసినప్పుడు ప్రజలు ఏ రకంగా పోలింగ్లో పాల్గొన్నారనుకుంటున్నారు? మీరు ఏ విధంగా గెలుస్తాం అనుకుంటున్నారు ఇన్ని అలజడుల మధ్య? మేడం, డైరెక్ట్ పోలింగ్ స్టేషన్ కాడ నేను కూర్చున్నా మేడం. ఒక 2 చోట్ల నేను కూర్చున్నా. అవును. ఒక హాఫ్ టైం ఒక ఎంత ఎక్స్పీరియన్స్ అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు నిన్న గెలిచిన కొద్దిమంది సర్పంచ్లు కావచ్చు, లేకపోతే చోటా మోటా లీడర్లు కావచ్చు. ఎందుకంటే డైరెక్ట్ ఎమ్మెల్యేతో ఫోన్ చేపించి ఓటర్తో మాట్లాడిస్తున్నాను. ఆ ఓటర్లు, అన్నా నీ షాప్ ఉందే, నేను ఉన్నా, నేను నీ షాప్ దగ్గర మొత్తం క్లీన్ చేపిస్తా, నువ్వు కాంగ్రెస్ కే ఓటేయాలని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తుండు మేడం. అంటే 2 ఏళ్ళు గుర్తురాని ప్రజలు ఇప్పుడు గుర్తొచ్చారు. వాళ్ళు బెదిరింపుడు, ఇది ఇండైరెక్ట్ గా బెదిరింపుడు. ఈ ఉన్నటువంటి లీడర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఫోన్ కలిపి ఆయనకి ఇస్తాడు ఎమ్మెల్యేకు. ఎమ్మెల్యే ఫోన్ తో మాట్లాడుతాడు బూత్ దగ్గర 100 మీటర్ల దూరం ప్రచారం చేయాలి. ఎమ్మెల్యే కూడా అంత హరాస్మెంట్ చేస్తాడు. తర్వాత దొంగ ఓట్లు, నకిలీ ఓట్లు పట్టుకొచ్చి ఈరోజు వాళ్ళు ఓట్లు గుద్దించుకునే ప్రయత్నం చేస్తారు అనేకమైన చోట్ల. మీరు నిజామాబాద్లో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, మహబూబ్నగర్లో కావచ్చు, మీరు చూసుకుంటే ప్రతి మంచిర్యాలలో కావచ్చు. ప్రేమ్ సాగర్ రావు ఒక దుర్మార్గుడు, ఇంత దుర్మార్గుడు అంటే క్రైమ్, ప్రతి ఒక్కరి మీద దాడులు చేపించిండు. మా కార్యకర్తలు ముందు పోయి పోస్టర్లు అంటిస్తే కార్యకర్తలు పట్టుకుని బెదిరిస్తారు. ఎమ్మెల్యే స్థాయి కదా, పోస్టర్లు అంటించే కార్యకర్తలు పట్టుకుని బెదిరిస్తారా? ఇంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఇజ్జత్ వాళ్ళకి ఏమైందంటే, మొన్న మున్సిపాలిటీలలో చాలా మంది సర్పంచులు, ఎమ్మెల్యేలు ఉన్న ఊర్లలో కూడా సర్పంచులు వేరే పార్టీ వాళ్ళు గెలిచారు, కాంగ్రెస్ వాళ్ళు గెలవలే. అది వాళ్ళకి ఇజ్జత్గా తీసుకొని రేవంత్ రెడ్డి క్లాస్ పీకినట్టు ఇప్పుడు ఏం చేశారంటే, ఈ ఓట్లు ఈ మున్సిపాలిటీలో కూడా వాళ్ళున్న ఓట్లు వార్డులలో గెలవాలని విపరీతమైన డబ్బులతో పాటు కార్యకర్తల పైన, ప్రజల పైన ఓటర్లను బెదిరిపోయిందండి. మీ ఓటిక్క లేదంటారు. బిఎల్ఓ ఆనాడు ఓటు దాంట్లో ఎన్లోడ్ చేసినప్పుడు నువ్వు ఏం చేసినావు? గడ్డి వీకినవా, గాడి పొలం దోమినవా? ఆడ ఓటేనికి వస్తే నీ ఓటిక్క లేదు. అరే ఓటు ఉందిరా అయ్యా అని చెప్పి అన్ని పట్టుకపోతే కూడా వాళ్ళు ఓటేనియరు. చాలా చోట్ల ఛాలెంజింగ్ ఓట్లు వేసారు ప్రజలు, తిరగబడ్డారు. ఒక మహిళ మేడం, నేను చెప్తున్నా, 40 మంది కాంగ్రెస్ కార్యకర్తలను ఎదిరించింది ఒక మహిళ. నా ఓటు దొంగ ఓటు ఎట్లయింది, ఆ ఓటు ఎవరేసారని చెప్పేసి ఆమె ఎదిరించి ఆడ పెన్ను మీద రాసిపోయింది, లీగల్ గా ఛాలెంజ్ చేసిపోయింది, కాయిన్ పెట్టి పాన్ కార్డు, ఆధార్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఆడ ఛాలెంజ్ చేసిపోయింది. నా ఓటు నేను వేసినట్టయితే 2 ఏళ్ళు నాకు జైలు శిక్ష అయింది, నా ఓటు వేరేటోళ్ళు వేస్తే నా ఓటు హక్కు వినియోగించిన అధికారాన్ని నాకు ఇవ్వాలని చెప్పేసి ఆమె ఛాలెంజ్ చేసిపోయింది. వీడియోలు పంపిస్తాను, మీరు ఇప్పుడు ప్లే చేయండి, నేను పంపిస్తాను, ఐఎమ్ షేరింగ్ విత్ యూ ప్రైమ్ 9 కు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఆనాడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం చొక్కం కాదు, వాళ్ళ ఎమ్మెల్యే కొడుకులు, బంధువులు వచ్చి ప్రజలపైన దాడులు. కాబట్టి ప్రజలపైన దాడులు చేసి ఓటర్లను బెదిరింపు చేసినంత మాత్రం ఎంతమందికి అడ్డుకట్ట వేయబోతావు? రైట్. వాళ్ళు ఇట్లా అని చెప్పి బయటికి పోతూ మాకు ఇట్లా చేయి చూపించిపోయిన సందర్భాలు మాకు చెప్తున్నాం మేడం. ఈ కష్టానికి మేము సంతోషిస్తున్నాం. ఈరోజు మేము చెప్తున్న మాటలు మీకు కాన్ఫిడెన్స్ కనబడుతుంది కదా మేడం. నేనేమంటున్నా, శేషాన్ నాకు తెలుసు, రాష్ట్రంలో శేషాన్ ముందు ఓపెనింగ్ రిమార్క్స్ చేసి, ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ పుంజుకుంటుంది అంటే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక దరిద్రం ఏతుందో ఈ అంధకారం అని తొలగిపోతుంది. అదే చెప్తున్నా. కాబట్టి భారతీయ జనతా పార్టీ రేపు తెలంగాణ ప్రజలు కొత్త రకం రాజకీయాన్ని చూడబోతున్నారు. ఈ రాష్ట్రంలో యువ రక్తం చూడబోతున్నారు. మున్సిపాలిటీలో ఎగిరే జెండా అంటున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఎన్నడన్నా ప్రతిపక్ష పాత్ర పోషించిండ్రా? ఎన్నడన్నా ప్రశ్నించిండ్రా? అదనంగా 1 రూపాయి తీసుకొచ్చిండ్రా? ఏపీకి నిధులు ఇచ్చినట్టు తెలంగాణకి ఎందుకు ఇవ్వరని అడిగిండ్రా? ఏ రకంగా బీజేపీకి అర్హత ఉన్నది? కాకపోతే గత 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని నిలువరించగలిగినాము. ఇప్పుడు ఈ బడే బాయ్ చోటే బాయ్ బంధన్ ఏదైతే ఉన్నదో బీజేపీ కొంత ఆయన దారి చూపించింది అంతే తప్ప వేరే ఏం లేదు. లోక్సభ ఎన్నికల్లో మాకు ఎన్ని సీట్లు ఎట్లా వస్తాయి మమ్మల్ని నిలవరిస్తే? మేడం, ప్రజలు నిర్వహిస్తారు, ప్రజలు మిమ్మల్ని నిర్వహించారు, ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టిరు. ఢిల్లీలో కానీ గల్లీలో కానీ లేని పార్టీకి ఓటు ఎందుకు వేయాలని చెప్పి మీరు ప్రశ్నించారు. మీరు ఢిల్లీలో లేకపోయి గల్లీ లేకపోయి మీకెందుకు? అందుకే బీజేపీ ఓట్లు వేసిరు అక్క. ఏ పార్టీ ఎవరు నిర్వహించలేదు, ప్రజలు నిర్వహిస్తారు. ప్రజల కోసం కొట్లాడినోని గుండెలో పెట్టుకుంటారు ఈ తెలంగాణ ప్రజలు. ప్రజల కోసం కొట్లాడితే పెట్టుకుంటారు తప్ప ప్రజలు మోసం ఎవరు పెట్టుకోలేక. దయచేసి అక్క
నేనేమన్నా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ప్రజల మీరు కోసం కొట్లాడిరా? ఇప్పటికైనా రావన్న మీ మాట ఇంటే ఆయనకు చెప్పండి, అహంకారం తగ్గించుకోమని ప్రజల కోసం పనిచేయమని చెప్పండి తప్ప పదవుల కోసం పాకలాడదని చెప్పండి దయచేసి. అప్పుడు మీకేమన్నా రేపు జరగబోయే ఎన్నికల్లో రైట్ మహేష్ గారు, రైట్ రైట్ అహంకారాలు ఈ మీ మోసపూరిత మాటలు చెప్పడం పని చేయమని చెప్పండి. బాజాప్తా చెప్తున్నాం కదా, మీ రేపు గజ్వేల్లో, దుబ్బాకలో, మెదక్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది. అలాగే మీ పార్టీ పురుడు పోసుకున్న కాడ మేము రాబోతున్నాం అక్క. దయచేసి చెప్తున్నా, ప్రజల కోసం పనిచేయండి, బెదిరించకండి, ఓటర్లను బెదిరించకండి. ఏం దురరాజ్యం కాదు, గడిల రాజ్యం కాదు. తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణలో ప్రజలు కొట్లాడతారు. అంతిమ విజయం ప్రజాస్వామ్యందే, అంతిమ విజయం ప్రజాస్వామ్యందే. మహేష్ గారు, సుమిత్ర గారు, మహేష్ గారు, సుమిత్ర గారు, కొన్ని గంటలు వెయిట్ చేస్తే మనకు తెలుస్తుంది కదా ఎందుకు ఈ గొడవ. రైట్ మహేష్ గారు, మహేష్ గారు, సుమిత్ర గారు, రైట్ మళ్ళీ మాట్లాడదాం. రాజేందర్ ఓడిపోలేదా, రఘునందన్ రావు ఓడిపోలేదా? ఏం మాట్లాడతారు? గెలుపోవటంలో ప్రజాస్వామ్యం. మున్సిపల్ చైర్మన్ పోటీ చేయకుండా వేరు మేడం. గతంలో మీరు మున్సిపల్ చైర్మన్ అంటే వార్డులో కూడా పోటీ చేయలేకపోతారు, ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వేరే వార్డు పోయి పోటీ చేస్తారు. మీ మున్సిపల్ చైర్మన్లు వేరే వాడు పోయి పోటీ చేస్తున్నారు భయపడి. 28 ఏళ్ళు 26 ఏళ్ళ పిల్లల మీద, రబ్బర్ చెప్పుల పిల్లల మీద పోటీ అని కూడా వణుకు పుట్టింది మీ వాళ్ళకంటే అర్థం చేసుకోరు. ఏ రకమైనటువంటి దోపిడీ చేసి రాష్ట్రాన్ని, ఏ రకంగా దోచుకున్నది రాష్ట్రాన్ని మీరు అని చెప్పేసి. కాబట్టి అక్క నేనేమంటున్నా, అక్క నేనేమంటున్నా, మీకు తెలుసు, మీకు తెలుసు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, తెలంగాణ ప్రజల యొక్క ఆశయాలు ఏంటి, మహేష్ గారు ఆ తర్వాత వాటి డిక్లేర్ చేయకండి. మహేష్ గారు టైం లేదు, మాట్లాడదాం మళ్ళీ. శేషు గారు, బండి సంజయ్ గారు ఏం హామీలు ఇచ్చారు? బండి పోతే బండి, అన్ని హామీలు నెరవేరుస్తున్నాం. 12 లక్షల కోట్లు తెచ్చిన రాష్ట్రానికి 12 లక్షల కోట్లు తప్పు మాట్లాడు. 12 లక్షల కోట్లు తెచ్చిన మేము చెప్తున్నాం కదా, 12 లక్షల కోట్లు తెచ్చిన మేడం. 250 కిలోమీటర్, 2500 కిలోమీటర్లు నేషనల్ హైవే వేయించినాం. 2500 కిలోమీటర్లు రైల్వే ఎక్స్టెన్షన్స్ కావచ్చు, మెట్రో రైలు నిధులు కావచ్చు, మేమంటాం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు. ఏం చేశారు మేడం మీరు ఈ రాష్ట్రానికి? మీరేం చేశారు మేడం? మీరేం చేయలేదు, కాంగ్రెస్ ఏం చేయలేదు. 12 లక్షల కోట్లు మా ఎంపీలు పట్టుకొచ్చిర్రు, మా ఎమ్మెల్యేలు తెప్పించారు. మీరేం చేశారు మేడం ఈ రాష్ట్రానికి? దోచుకోవడం అక్క నేనేమంటున్నాక, మీ ప్రభుత్వం గురించి దయచేసి నేనేమంటా, మీరు ఆ పోస్ట్ ఉంటారు కాబట్టి మీరు దాన్ని సపోర్ట్ చేయాలి. కానీ తెలంగాణ ప్రజలు అట్లాంటి దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేరు అక్క. తెలంగాణ ప్రజలు ఏం యాక్సెప్ట్ అంటే కనెక్టివిటీ కోసం 12 లక్షల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది, ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ప్రజలకేం చేశారో చెప్పండి. కనెక్టివిటీ అన్ని రాష్ట్రాలకు సంబంధించింది, ఓన్లీ కేవలం తెలంగాణకి ఏం చేశారో చెప్పండి. 70 ఏళ్ళున్న కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి ఏం చేసింది? ఎందుకు ఇగ్నోర్ చేసింది? 70 ఏళ్ళ కాంగ్రెస్ ఎందుకు ఇగ్నోర్ చేసింది? 70 ఏళ్ళు అధికారం. మేడం నీకు ఒక విషయం చెప్తా, చెప్తా నేను చెప్తాను మేడం. అక్క అట్లా కాదు, నేను చెప్తాను. ట్రిపుల్ కోసం పర్మిషన్స్ కావాలంటే 1000 కోట్లు డిపాజిట్ చేయాలి ల్యాండ్ ఎక్వైరీ మేడం. మీరు శ్రీదేవి గారు 1000 కోట్లు డిపాజిట్ చేయాలి. వీళ్ళ మంత్రి ఉన్నాడు అప్పుడు, మా కిషన్ రెడ్డి గారు తీసుకుపోయి తెలంగాణలో డబ్బులు లేవు, అప్పుల పాలైంది, మా పెద్దదూర చేసినానికి 100 కోట్ల డిపాజిట్ చేస్తారని చెప్పేసి గడ్కరీ సాబ్ నొప్పించి 10,000 కోట్లు శాంక్షన్ చేయించినటువంటి ఘనత మా కిషన్ రెడ్డి గారిది మేడం. ఎవరికి? మా రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి 1000 కోట్లు పెట్టాల్సిన కాడ 100 కోట్లు పెట్టించి డిపాజిట్. సరే మహేష్ గారు, మీరు కూడా ఇప్పుడు మేము జెండా ఎగరేస్తామని అంటున్నారు కదా, మరి మీరు గెలిచిన తర్వాత ప్రజలకు ఇంకా ఎంత చేస్తారో చూద్దాం, రాబోయే రోజుల్లో చూద్దాము. ప్రజలు ఓటేసే వరకే నాయకులందరూ వెళ్ళి ఆ ఎలక్షన్లప్పుడు మాత్రమే ఓట్లు అడుగుతారు, కానీ నిజంగా గెలిచిన తర్వాత వాళ్ళని ఎవరైనా పట్టించుకుంటున్నారు అసలు? అందుకే కదా ప్రజలు విసిగిపోయారు. నేను అదే చెప్తున్నా మేడం. మొన్న గెలిచినటువంటి మీరు ఒకసారి మీ మీడియాకు ఇంటెలిజెన్స్ లేకపోతే సెంట్రల్ ఇంటెలిజెన్స్ స్టేట్ ఇంటెలిజెన్స్ లో రిపోర్ట్ తెచ్చుకోండి. మొన్న సీఎం ఒకటి రిలీజ్ చేసిండు ఎమ్మెల్యేల పనితీరుల మీద. బీజేపీకి సంబంధించిన ప్రతి ఎమ్మెల్యే పనితీరు మీద 70% ప్రజలు సాటిస్ఫై ఉన్నారు. మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ మీద ఎందుకు లేరు మేడం? ఎందుకు లేరు చెప్పండి. మా కార్యకర్తల యొక్క కమిట్మెంట్ మేడం.